హలో ఆల్! ఇప్పుడు నేనైతే ఒక కొత్త లవ్ స్టోరీతో మళ్ళీ వచ్చేసాను. ఆర్టీసీ బస్సులో మొదలైన ప్రేమ కథ. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు కిరణ్. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు గీత. తనని నేను ఫస్ట్ టైం నవంబర్ 2019 సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు ఆర్టీసీ బస్సులో చూసిన. తను నేను రెగ్యులర్గా వెళ్ళే బస్ కంటే ముందు బస్కి వెళ్తుంది. సో నేను తన్ని అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. అండ్ అప్పుడు నా ఎగ్జామ్ టైం కాబట్టి నేను కూడా ఆ బస్కే వెళ్ళవలసి వచ్చింది. అలా తనని ఫస్ట్ టైం చూసిన. తను నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే తను అంటే నాకు ఇష్టమని, తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని చెప్పాలి అనుకున్నా. కానీ చెప్పలేకపోయా. ఎందుకు అంటే తను ఏమో ఏంజల్లా ఉంది, నేను ఏమో యావరేజ్గా ఉంటాను. సో వెళ్ళి చెప్తే అక్కడే లాగిపెట్టి కొడుతుంది ఏమో అని భయం వేసింది. సో అప్పుడే డ్రాప్ అయినా. కానీ తను మాత్రం మరిచిపోలేకపోయిన. డైలీ తన కోసం తను వెళ్ళే బస్సుకి వెళ్ళి వాణ్ణి తను రిటర్న్ 4:30 అవుతుంది. అందుకే తను కోసం మా కాలేజ్ నుంచి 1 అవర్ ముందే వచ్చేవాణ్ణి. తను సీట్లో కూర్చుంటే కావాలని తన పక్కన నిల్చునేవాణ్ణి. అట్లీస్ట్ నన్ను కొంచెమైనా నోటీస్ చేస్తుందని. కానీ నో యూజ్. ఎప్పుడు చూడు తన మొబైల్ వాడుతూనే ఉండేది. ఒక 2 టైమ్స్ నేను తన విలేజ్లో కూడా దిగిన. కానీ తను వాళ్ళ డాడీ బైక్ మీద వెళ్ళిపోతుంది. అలా తన వెంట తిరుగుతూ నియర్లీ 4 months గడిచిపోయాయి. ఈ 4 months తన వెంట తిరిగిన. కానీ అట్లీస్ట్ తను పేరు కూడా తెలుసుకోలేకపోయా. నిజంగా నా అంత వేస్ట్ ఫెలో ఎవ్వడూ ఉండడేమో. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇంత జరుగుతున్నా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నాకు హెల్ప్ చేయడానికి రాలేదు అని. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే ఆ అమ్మాయి మనకి సెట్ అయ్యే రేంజ్లో ఉంటే, కానీ వాళ్ళు ఆ అమ్మాయిని చూసి వద్దు, ఆ అమ్మాయి నీకు అస్సలు పడదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, నీవు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తర్వాత నీవే బాధపడతావు, వద్దురా అని అన్నారు. మరి తర్వాత ఆ ఫ్రెండ్స్ మాట విని ఈ అబ్బాయి అక్కడే ఆగిపోయాడా, లేదంటే ఇలా అమ్మాయి వెంట తిరుక్కుంటూ కంటిన్యూ చేశాడా? ఇదంతా పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ మునక్కాయ ఆలు ఎగ్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను.